హలో ఫ్రెండ్స్, కేవలం ఇంటర్మీడియట్ అర్హతతోటి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. సో ఇందులో కనుక మీరు సెలెక్ట్ అయినట్లయితే మీకు చేరగానే 38,483 పర్ మంత్ శాలరీ అనేటువంటిది ఉంటుంది. వీటికి కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఈ జాబ్స్ గురించి చాలామందికి తెలియదు. సో ఇందులో ఉన్నటువంటి వేకెన్సీస్కి మీరు ఎలిజిబుల్ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా అప్లై చేయండి. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ యొక్క గ్రూప్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. మీరు అందులో జాయిన్ అయినట్లయితే మరిన్ని జాబ్ డీటెయిల్స్ మీకు ఎప్పటికప్పుడు అందుతాయి. నోటిఫికేషన్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అక్కడికి వెళ్ళి మీరు కంప్లీట్ డీటెయిల్స్ని చెక్ చేసుకోవచ్చు. సో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే హయ్యర్ సెకండరీ లేదా దానికి సమానమైనటువంటి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే టైప్ ఇన్ టెస్ట్ అనేటువంటిది ఉంటుందంట. 10 minutesలో 35 words per minute ఇంగ్లీష్లో, 30 words per minute ఇన్ హిందీలో టైప్ రైటింగ్ టైప్ ఇచ్చిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు టెస్ట్ మాత్రమే అంటా ఉన్నారు. మీరు ఒకవేళ స్కిల్ ఉంటే జస్ట్ మీరు అప్లై చేయండి. తర్వాత మీరు సర్టిఫికేట్ అనేటువంటిది వాళ్ళకి ప్రొవైడ్ చేయవచ్చు. ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే నాట్ మోర్ దెన్ 25 years అంటా ఉన్నారు. సో మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. సో మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్లకి అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ చూసినట్లయితే నాన్ రిఫండబుల్ 885 రూపీస్ అని అంటా ఉన్నారు. షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్, తర్వాత రిజర్వేషన్ ఉన్నటువంటి వాళ్ళకు ఈ అప్లికేషన్ ఫీ నుంచి మనకు ఎజంప్షన్ ఉంటుంది. సో మీరు ఫ్రీగా కూడా అప్లై చేసుకోవచ్చు. వీటికి వచ్చేసి మనకు రిటర్న్ టెస్ట్ ఉంటుంది 100 మార్క్స్కి. సో అందులో 20 మార్క్స్ డిస్క్రిప్టివ్ ఉంటుంది, 80 మార్క్స్ ఆబ్జెక్టివ్ టైప్స్ ఉంటుంది. నో నెగిటివ్ మార్కింగ్ అంటా ఉన్నారు. తర్వాత మనకు టైపింగ్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది. ఈ రిటర్న్ టెస్ట్లో మనకు రీజనింగ్ టెస్ట్ నుంచి 20 మార్క్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 30 మార్క్స్, జనరల్ ఇంగ్లీష్ నుంచి 30 మార్క్స్, డిస్క్రిప్టివ్ 20 మార్క్స్ అనేటువంటివి ఉంటాయి. ఇవన్నీ కూడా ఆఫ్లైన్లోనే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. సో మనకి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేటువంటిది ఇచ్చారు. సో ఇది చాలా పెద్దగానే ఉంది. దాదాపు 5 pages అనేటువంటిది ఉంది. హిందీ మరియు మనకు ఇంగ్లీష్లో ఉంది కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వడానికి చాలా అవకాశాలు ఉంటాయి. సో ఈ అప్లికేషన్ యొక్క డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. మరీ అంత కష్టంగా ఏమి ఉండదు. మీ యొక్క బేసిక్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, తర్వాత ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్, ఇవన్నీ కూడా ప్రాపర్గా మీరు ఫిల్ చేసి ఇందులో ఏదైతే అమౌంట్ ఉందో దానికి సంబంధించి మీరు డీడీ తీయాల్సి ఉంటుంది. ఆ డేట్, రూపీస్ అన్నీ ఇక్కడ డీటెయిల్స్ అన్నీ అటాచ్ చేసి ఫోటో కూడా స్టిక్ చేసి ఇక్కడ ఇచ్చినటువంటి నేషనల్ సైన్స్ సెంటర్, భారత్ మండపం, ప్రగతి మైదాన్, నియర్ గేట్ నెంబర్ 4, బైరం రోడ్, న్యూఢిల్లీ అనేటువంటి దానికి September 24th లోపు చేరుకునేలాగా మీరు పంపించాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా చాలా తక్కువ మందికి తెలిసినటువంటి జాబ్స్ అనమాట. ఇందులో వేకెన్సీస్ వచ్చేసి మనకు ఒక్క పోస్ట్ మాత్రమే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 3 పోస్ట్ అన్నమాట. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చినటువంటి నేషనల్ సైన్స్ సెంటర్ ఢిల్లీ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్. ఇది అన్రిజర్వ్డ్లో ఉంది, ఓపెన్ కేటగిరీలో ఉంది కాబట్టి ఆఫ్లైన్లోనే అప్లై చేయాలి. కాబట్టి చాలా తక్కువ మంది పంపిస్తారు, తక్కువ మంది అప్లై చేస్తారు. సో ఎలిజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా అప్లై చేయండి. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. లింక్ డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంది. ఇలాంటివి ప్రతి చిన్న నోటిఫికేషన్ మీకు తెలియాలనుకుంటే మాత్రం మనం రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.